ప్రపంచంలో ఎక్కడో జరిగేటటువంటి సంఘటనలకి మనకి లింక్ ఉంటుంది. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అని చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు మరొకసారి ఆ విషయం ప్రస్ఫుటమైంది. ఎక్కడో కాంబోడియాలో బ్లాక్మెయిల్ చేస్తారట, లేకపోతే అరాచకాలు చేస్తారట, అక్కడ సైబర్ క్రైమ్స్ చేస్తారంటే అది మన వాళ్ళే అయ్యారు. మన రాష్ట్రాల నుంచి ఎత్తుకుపోయినటువంటి వాళ్ళు అయ్యారు. ఉద్యోగాల ఆశ చూపి వాళ్ళనే క్రిమినల్స్గా మార్చారు. ఈ ఉదంతానికి సంబంధించి తాజాగా చైనా ఈ మొత్తం వెనకాల ఉంది అన్నటువంటి విషయం బయటపడుతోంది. విదేశీ ఉద్యోగాలంటే కోటి ఆశలతో కాంబోడియా వెళ్ళిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం తీసుకెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేస్తున్న చైనా గ్యాంగ్ మీద సోమవారం తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. నిర్వాహకులు తమను చిత్రహింసలకు గురి చేస్తున్న కొంతమంది బాధితులు విశాఖ పోలీసులకు మంగళవారం వాట్సాప్తో పాటు ఎక్స్ ద్వారా వీడియో సందేశాలు పంపించారు. దీంతో బాధితులను తీసుకొచ్చేందుకు విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ విషయాన్ని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగాల పేరుతో విదేశాలకు మానవ అక్రమ రవాణా రాకెట్ గుట్టు విశాఖ పోలీసులు 3 రోజుల కిందట బట్టబయలు చేసినటువంటి విషయం తెలిసిందే. ఆ కేసులో విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు గాజువాక్ ప్రాంతం నుంచి 3 ఏజెంట్లను అదుపులో తీసుకుని విచారిస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలంటూ గాజువాక్కి చెందిన చుట్టా రాజేష్ విజయ్ కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు 1.5 లక్షల చొప్పున చెల్లించారు. వాళ్ళని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కాంబోడియాకి పంపించారు. అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకుని కాంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్కి తీసుకెళ్ళింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా మోటాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వాళ్ళకి 2,500 నుంచి 4,000 అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు. చైనా మోటా నిరుద్యోగులకి టైపింగ్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పరీక్షించింది. తర్వాత టూరిస్ట్ వీసాని బిజినెస్ వీసాగా మార్చింది. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కోసం ఏడాది పాటు పనిచేసే అగ్రిమెంట్ రాయించుకుంది. మధ్యలో వెళ్ళిపోతే $400 చెల్లించాలని ఒప్పందం చేయించుకుని పాస్పోర్టులు స్వాధీనం చేసుకుంది. ఒప్పందం తర్వాత వాళ్ళని కాంబోడియాలోని ఒక చీకటి గదిలో బంధించారు. ఫెడెక్స్, టాస్క్ గేమ్స్, ట్రేడింగ్తో పాటు ఇతర సైబర్ నేరాలు చేయాలని బలవంతం చేశారు. అలా చేయని వాళ్ళకి ఆహారం పెట్టకుండా చిత్రహింసలకు గురి చేశారు. ఎలా చేయాలో 1 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. సైబర్ నేరాలు చేసిన వాళ్ళకి వచ్చిన డబ్బులో 1% కమిషన్గా ఇస్తూ 99% చైనా గ్యాంగ్ దోచుకునేది. వీళ్ళు అక్కడ ఉత్సాహంగా పనిచేసేందుకు అదే కాంపౌండ్లో పలు రకాల ఎంటర్టైన్మెంట్లు, పబ్బు, క్యాసినో, గేమ్స్, మద్యపానం, జూదంతో పాటు వ్యభిచారం సదుపాయాలు కూడా కల్పించారు. అక్కడ పనిచేసిన చైనా వాళ్ళ చేర నుండి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. రాకెట్కి ప్రధాన ఏజెంట్ అయిన చుక్కా రాజేష్తో పాటు అదే ప్రాంతానికి చెందిన సబ్ ఏజెంట్లను సబ్బవరపు కొండరావు, మన్నేన జ్ఞానేశ్వరరావులను అదుపులో తీసుకుని విచారించారు. దీంతో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. చైనా ముఠా చెరలో సుమారు 5,000 మంది భారతీయులు ఉన్నట్టు పోలీసులు విచారణ వెల్లడైంది. ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి 150 మంది చైనా గ్యాంగ్ ఆధీనంలో ఉన్నట్టు గుర్తించారు. కాంబోడియాలో చైనా గ్యాంగ్ హింసలను భరించలేని బాధితులు అక్కడ పరిస్థితులు వివరిస్తూ విశాఖ పోలీసులకు వీడియోలు పంపించారు. అట్లాగే చైనా ముఠాకు వ్యతిరేకంగా మంగళవారం సుమారు 300 మంది బాధితులు కాంబోడియాలోని సైబర్ క్రైమ్ ఫ్రాడ్ ఫ్యాక్టరీల హబ్ అయినటువంటి సెహ్నాక్విల్లోని జిన్బీ కాంపౌండ్లో తిరుగుబాటు చేశారు. తమను వెంటనే భారత్కు పంపించాలని డిమాండ్ చేశారు. అట్లాగే భారత అధికారులు కూడా తమ పరిస్థితిని గమనించి సహాయం అందించాలని అభ్యర్థించారు. దీని మీద విశాఖ సిపి డాక్టర్ ఏ రవిశంకర్ ప్రత్యేక దృష్టి సారించారు. వ్యవహారాన్ని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాలని సిపి రవిశంకర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జాయింట్ కమిషనర్ ఫకీరప్ప సారథ్యంలోని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ భవానీ ప్రసాద్ సిబ్బందితో 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మానవ అక్రమ రవాణా రాకెట్ వెలుగు తీసేందుకు విస్తృతంగా ఇవి పనిచేస్తున్నాయి. విశాఖ చెందిన బాధితులు వారి కుటుంబ సభ్యుల కోసం సహాయం కోసం సైబర్ క్రైమ్స్ ఇప్పుడు సెల్ ఏర్పాటు చేసింది.